హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుచున్నానండి. ఈరోజు నేను దొండకాయ పచ్చడి చేస్తున్నాను. ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఒక ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు ఫ్రై చేస్తాను. అలాగే కట్ చేసుకున్న దొండకాయలండి. వన్ స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నానండి. మీరు తగినంత వేసుకోవచ్చు, సరిపడా వేసుకుంటే సరిపోతుంది. వన్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నానండి. చక్కగా మగ్గాలి ఇవి. ఇక్కడ చక్కగా మగ్గినాయండి. నేను మిక్సీ పడతాను. మిక్సీలో వేసి చక్కగా గ్రైండ్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, వీడియోలు పూర్తిగా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అయితే అవసరము. లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మిక్సీ పట్టేసాను, చూసారు కదా. ఈ విధంగా అయితే సరిపోతుందండి. తాలింపు చేస్తానండి. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. జీలకర్ర, ఎండుమిరగాయలు, ఆవాలు, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. నేను చింతపండు వేయలేదండి. కావలిస్తే మీరు వేసుకోవచ్చు. పుల్లగా కావాలనుకుంటే మీరు చింతపండు వేసుకోండి. అలాగే టమాటీలు కూడా వేసుకోండి. నేను ఈ రెండు కూడా వేయలేదు. నేను చక్కగా దొండకాయలు ఫ్రై చేసి చక్కగా గ్రైండ్ చేసుకుని తాలింపు చేస్తున్నానండి. ఈ విధంగా కూడా చాలా టేస్టీగాను కమ్మగాను ఉంటుంది. ఈ విధంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి తప్పనిసరిగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచ్ మై వీడియో. చూడటానికి చక్కగా ఉందండి. తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా ఉన్నదో కామెంట్ బాక్స్లో తెలియపరచండి.
నేను మర్చిపోవటం వల్ల కరివేపాకు మరలా ఫ్రై చేసుకుని వేసానండి. అదే మీరైతే ముందుగా వేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.